అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను బిర్యానీ కోసము చికెన్ని ఎట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఏ ఏ టిప్స్ యూజ్ చేస్తే మనకి ఈ బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసే విధానంలోనే ఉంటుంది బిర్యానీ టేస్ట్ మొత్తము. సో అందుకని ఈరోజు ఓన్లీ మ్యాగ్నెట్కి నేనేమేమి యూజ్ చేస్తున్నాను, ఎంత సింపుల్గా చేస్తాము ఇంట్లో చేసుకుంటే అదే హోటల్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, మధ్య మధ్యలో అయితే టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దాం. నేను ఎలా చేశాను అనేది అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను. పీసెస్ సైజ్ చూసారు కదా, మరీ పెద్దవి అయితే మన స్టవ్స్ పైన తొందరగా బాయిల్ అవ్వవు. అందుకని నేను ఈ సైజ్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. నీట్గా వాష్ చేసుకుని వాటర్ పిండేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి. కేజీన్నరకి వచ్చేసి టీ స్పూన్తో అన్ని మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. 3 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుందండి. అలాగే ఒక 3/4 స్పూను పసుపు, ఒక 3 స్పూన్లు కారం కూడా వేస్తున్నాను. కారం అనేది కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి 3 స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ 1 స్పూను బిర్యానీ మసాలా తీసుకున్నాము. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్గా ఇంట్లో చేసింది అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే బిర్యానీ టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఎక్కువగా ఇంట్లో చేసింది ప్రిఫర్ చేస్తే మనకి ఏది ఈ బిర్యానీ అనే కాదు, ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఈ మసాలా అంతా మనము బాగా పీసెస్కి పట్టించాలండి. నీట్గా ప్రతి పీస్కి ఈవెన్గా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇవన్నీ మిక్స్ చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ అలా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసి చికెన్తో మిక్స్ చేసామంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, ఆ అరోమా కానీ. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్స్ అయిన తర్వాత మనం ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కానీ, కారం కానీ, బిర్యానీ మసాలా కానీ మొత్తము బాగా ముక్కలకి పట్టేస్తుంది. చూసారు కదా, ఒక 15 మినిట్స్ అయితే పక్కన ఉంచేసాం. ఇప్పుడైతే పుదీనా 1 కప్పు, అంటే ఒక 5 రూపీస్ కట్ట ఒకటండి, దాన్ని సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక 5 రూపాయల కట్ట కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ పెరుగు వచ్చేసి నేను 1 కప్పు తీసుకున్నానండి. సుమారుగా 100 గ్రాముల పెరుగు అయితే పడుతుందండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండకుండా కొద్దిగా పుల్లటి పెరుగు అయితే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ పెరుగుని బాగా పీసెస్కి పట్టించేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పెరుగు అనేది ఒక 15 మినిట్స్ తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్, కారం వేసాం కాబట్టి అవన్నీ పీసెస్కి పడతాయి. ముందే పెరుగు యాడ్ చేసామంటే మనకి ఉప్పు కారం అనేది మనకి చికెన్ పీసెస్కి అస్సలు పట్టదండి. సో అందుకని కొద్దిగా గ్యాప్ తీసుకొని పెరుగు యాడ్ చేసుకొని కలుపుకుంటే ఉప్పు కారం మంచిగా ఉంటుంది. పీసెస్కి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. లేకపోతే చికెన్ పీసెస్ అనేవి చప్పగా అయిపోతాయి అన్నమాట. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోండి. చూసారు కదా ఎంత జ్యూసీగా అనిపిస్తుందో పెరుగు యాడ్ చేసిన తర్వాత. ఇక్కడ మనం ఎటువంటి మసాలాలు కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఈ బిర్యానీ అంత టేస్టీగా కూడా ఉంటుంది. అది ఇంట్లో చేసాం కాబట్టి హెల్త్ ఇష్యూ ఏమీ రాదు. మనకి స్టమక్ అప్సెట్లు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఈ సమ్మర్ సీజన్లో అయినా హ్యాపీగా చేసేసుకొని తినేయచ్చు అనమాట బిర్యానీ. ఎందుకంటే కర్డ్ యూజ్ చేస్తున్నాము, మనం ఎక్కువ మసాలాలు వేయట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నామండి. మనం మిక్స్ చేసింది ఒక పక్కన పెట్టేసుకుంటే ఆ లోపు నానిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేశానండి. ఇక్కడ పెద్ద ఆనియన్స్ ఒక 3 అయితే తీసుకున్నాను. 3 తీసుకొని పొడవుగా కట్ చేసామన్నమాట. పొడవుగా కట్ చేసిన తర్వాత వీటిల్ని నీట్గా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని మధ్య మధ్యలో మనకి ఇలా ఏమన్నా వచ్చినాయి అంటే వాటిల్ని కూడా సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే ఆనియన్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవ్వవు. మెయిన్గా ఈ ఫ్రైడ్ ఆనియన్నే మనకి బిర్యానీలో మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. సో బిర్యానీ చేయటానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇదే మనకి.
సో వీటిల్ని నీట్గా ఇట్లా విడివిడిగా వచ్చేటట్లు చేసుకోవాలండి. బాగా అట్లా క్రష్ చేసుకుంటే మనకి అన్నీ విడిపోతాయి పీసెస్ లాగా. మధ్య మధ్యలో కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పెద్దగా వస్తాయి కదా, వాటిని నైఫ్తో నీట్గా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మరీ మాడినట్లు చేయకూడదు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా బ్లాక్గా అయిపోతాయి కొద్దిగా టైం అయిపోయిన తర్వాత. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, అన్ని ఆనియన్స్ కట్ చేసిన ఇక్కడ ఓన్లీ 1 కప్ ఆనియన్సే వచ్చినాయి అన్నమాట. చికెన్ అనేది నానింది కదా, ఇప్పుడు చూడండి వాటర్ అనేది ఫామ్ అయిందనమాట. ఇంకా బాగా నానితే మంచిగా వాటర్ ఊరుతాయండి. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయం కాబట్టి బిర్యానీలోకి ఈ కర్డ్తో చికెన్తో వచ్చిన వాటరే సరిపోతాయి అన్నమాట. ఇలా నానబెట్టిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇదే మనకి బిర్యానీలో గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి హెల్ప్ చేస్తుందన్నమాట ఈ ఫ్రైడ్ ఆనియన్ని. ఇప్పుడు గంటె తీసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ని. ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి మనకి 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి ఫ్రైడ్ ఆనియన్. నేను ఆనియన్స్ అనేవి తీసుకున్నవి అన్నీ వేయలేదు, కొద్దిగా అయితే పక్కన పెట్టాను బిర్యానీలో పైన చల్లటానికి. ఇప్పుడు వచ్చేసి బాగా కాచిన మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని దీంట్లో అయితే పోసేసేయండి. ఆయిల్ వచ్చేసి ఒక 150 గ్రామ్స్ ఆయిల్ అయితే కంపల్సరీగా పడుతుందండి. బిర్యానీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా వేసేసి మిక్స్ చేయండి, ఎందుకంటే కోటింగ్ లాగా మనకి ఈ పీసెస్కి యూజ్ అవుతుందన్నమాట. ఆయిల్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఒక 1 అవర్ అయితే దీన్ని నానబెట్టుకోవాలి. టోటల్గా వచ్చేసి మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే మనకి చికెన్ పీసెస్ అనేవి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్లో నానితే ఇంకా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో చేసినా కానీ మనకి హోటల్లో ఎలా చేస్తామో అంత టేస్టీగా అంత సాఫ్ట్ పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, మ్యాగ్నెట్ చేయటం అయితే ఈ మ్యాగ్నెట్లోనే ఉంటుందండి మన బిర్యానీ టేస్ట్ అంతా. ఇంత పర్ఫెక్ట్గా మ్యాగ్నెట్ చేసి పెట్టామంటే బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. చూసారు కదండి ఎలా మ్యాగ్నెట్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా పర్వాలేదు తప్పకుండా చూసిన వాళ్ళందరూ అయితే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.